గిరిజన ప్రాంతాల్లో ఆడపిల్ల పుష్పావతి అయిన తర్వాత ఎలాంటి ఆచారాలు పాటిస్తారు, ఎలాంటి మంత్రాలు చదువుతారు అనేది ఈ వీడియోలో ఫుల్గా చూపించబోతున్నాం. మీరైతే తప్పక చూడండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనము గిరిజన ప్రాంతంలో ఆడపిల్ల పుష్పవతి అయిన తర్వాత ఎలాంటి ఆచారాలు ఉంటాయి, ఎలాంటి మంత్రాలు చదువుతారు అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాం. మంత్రాలు అంటే తెలుగులో కాదండి, గిరిజన భాషలో ఈ మంత్రాలు అనేవి చదువుతారు. అండ్ మీకు గిరిజన సాంప్రదాయం కానీ ఈ కల్చర్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మొదటగా పూజారి పూజకు కావాల్సిన సామాగ్రిని సిద్ధం చేసుకుంటారు. అలాగే నేరేడు మొక్క, మర్రి మొక్క, జువి మొక్క 3 మొక్కలను కలిపి సిద్ధం చేసి ఉంచుతారు. ఆ తర్వాత పుష్పవతి అయిన అమ్మాయికి వరుస వచ్చే ఊర్లో పెద్ద మనుషులు 2 అరటి మొక్కతో కలిపి ఈ 3 మొక్కలను నాటడం జరుగుతుంది. తదుపరి పూజారి ఆదేశాలను అనుసరించి ఆ మొక్క నాటిన ప్రదేశం చుట్టూ పేడ నీళ్లు పోసి శుభ్రం చేయిస్తారు. ఆ తర్వాత అరటి చెట్టుకు తెల్లని దారాన్ని కొన్ని చుట్లుగా చుట్టి కట్టడం జరుగుతుంది. 3 రకాల ముంతలు ఒకదాని మీద ఒకటి పెట్టి దారంతో కడతారు. ఆ తర్వాత గిరిజన వాయిద్యాలతో పుష్పావతి అయిన అమ్మాయికి లోపల నుండి బయటకు తీసుకొని వస్తారు. పుష్పావతి అరటి చెట్టు కిందన కూర్చోగానే పూజారి తన బట్టలను విప్పుకొని పుష్పావతి వెనకాల నుంచి తన పూజను మొదలుపెట్టడం అనేది జరుగుతుంది. పుష్పావతి పూజ అయిన తర్వాత పూజారి కొబ్బరికాయను కొట్టి ఆ పుష్పావతి బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో మంత్రాలు అనేవి చదివించడం జరుగుతుంది.
పయోరు రాసూరి మల్లు చంతి పూరి చిమోకరుందకు శ్రీపయోరి దిగుపోతి కొట్టయమర వినోతి శరణ సదోరో పాద నిర్భయ బల మందకు గృహ క్రమితి భక్తి పచరితంతి జగతి জীব উদারণী মন্তে ভরসা করি নামক ভরসা করি নামক করুচন্তি কর্ণমান মাতা পিতঙ্গ বিধান লাগে మీటా అదే కవనే మంచాదో ఏమంత సిద్ధ పూజారి మంత్రాలు అవ్వగానే ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ అక్షింతలతో ఆశీర్వదించి 3 బిందెల నీళ్లను ఆ పుష్పావతికి పోయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ అరటి మొక్క పీకడం అనేది జరుగుతుంది. ఆ అరటి మొక్క పీకడానికి ముందు అక్కడ 3 ముంతలు పెట్టి తెల్లదారంతో కట్టారు కదా, ఆ తెల్లదారాన్ని చాలా జాగ్రత్తగా విప్పిన తర్వాత ఆ అరటి మొక్క అనేది పైకి అందరు కలిపి లాగటం అనేది జరుగుతుంది.